సత్యం తమ్ముడు రాకతో బయటపడ్డ రోహిణి మొదటి పెళ్లి రహస్యం. షాక్ లో మనోజ్, ప్రభావతి, ఆనందంలో మీనా, బాలు, సుశీలమ్మ, సుగ్నమ్మ, గోవర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు సత్యం తమ్ముడు రాకతో రోహిణి మొదటి పెళ్లి గురించి బయటపడడం ఏంటి? అంటే రోహిణికి సత్యం తమ్ముడికి ముందే పరిచయం ఉందా, లేక రోహిణి గురించి సత్యం వాళ్ళ తమ్ముడికి తెలుసా? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటికీ సత్యానికైతే అసలు ఏమీ బుర్ర పని చేయదు. ఏంటిది, ఎలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవలు జరుగుతున్నాయి. ఆ మనోజు ఆ 40 లక్షలు తిరిగి ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఇక బాలు కూడా తనకేదో డబ్బు అవసరమైంది అన్నాడు కదా, ఆ టెన్షన్లోనే ఇలా గొడవలు పడుతున్నట్టున్నాడు. అయినా వీళ్ళిద్దరినీ కలిసి ఒక చోట కూర్చోపెట్టడం అంత మంచి పని కాదు. రవి ఒక్క మాట నాతో చెప్పినా గానీ నేను వద్దనేవాణ్ణి అని ఆలోచించుకుని, సరే రంగా ఇంటి వరకు వెళ్ళొస్తాను ప్రభా అని చెప్పాను కానీ సరే అని ఇంకా ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. సత్యం అలా వెళ్తూ ఉండగా తన తమ్ముడైతే ఎదురొస్తాడు. చాలా రోజుల తర్వాత తన తమ్ముడు తన ఇంటికి రావడంతో సత్యం చాలా సంతోషపడతాడు. ఏంట్రా చాలా రోజులకి అన్నయ్య గుర్తొచ్చాడు, అసలు ఫోన్ కూడా చేయడం లేదని చెప్పాను కానీ ఏముంది అన్నయ్య, వ్యవసాయమే కదా, ఖాళీ ఉండడం లేదంతే అని చెప్పాను కానీ సరే రోడ్డు మీద ఏం కూర్చుని మాట్లాడుకుంటాం రా, ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకువెళ్తాడు. నిజానికి సత్యానికి సొంత తమ్ముడు కాదు, సుశీలమ్మ చెల్లెలు కొడుకు. ఇప్పుడు సత్యం దగ్గరికి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి రోహిణి బాగా తెలుసు. ఎందుకంటే సత్యం వాళ్ళ తమ్ముడు వదిన గారు కోడలే రోహిణి. అంటే సత్యం వాళ్ళ తమ్ముడు వదిన గారు, ఇక సుగుణమ్మ ఇద్దరు వదిన మరదలు కావడంతో సొంత బావ మరదలు ఇద్దరు. చనిపోయిన రోహిణి భర్త స్వయాన రోహిణికి బావ అవుతాడు. ఇంకా ఆ రకంగా రోహిణి తన బావ అంటే ఇష్టం కాబట్టి రోహిణి తన బావకిచ్చి పెళ్లి చేయడంతో అతను చచ్చిపోవడంతో మనోజ్ని బావాన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ విషయం ఇంకా అలా ఉంటే ఇంకా సత్యం వాళ్ళ తమ్ముడు రావడంతో ఇంటికి వస్తాడు. ఏంట్రా ఏదైనా పని మీద వచ్చావా అని చెప్పాను కానీ అవునన్నయ్య నాకు కొంచెం డబ్బు అవసరం, నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను, ఎందుకంటే వదిన గురించి తెలుసు కదా, తెలిసి కూడా ఇంకా తప్పలేదు, నాకు అర్జెంటుగా 4 లక్షలు రావాలి అని చెప్పనేసరికి అవునా, కానీ ఇప్పుడు నేను ఏమీ ఇవ్వలేనురా, నా పిఎఫ్ డబ్బుల్లోంచి అయినా ఇద్దామంటే అవి కూడా మనోజ్ గారు తీసుకువెళ్ళిపోవడంతో అప్పుడు పెళ్ళి ఆగిపోయింది కదా, విన్నాను అన్నయ్య కానీ రాలేకపోయాను అని చెప్పాను కానీ అప్పుడే 40 లక్షలు తీసుకువెళ్ళిపోయాడురా. ఇంకా ఉన్నది ఈ ఇల్లు కాస్త మౌనిక పెళ్లికి తాకట్టు పెడదామని చూస్తున్నాను. ఎలాంటి సంబంధం దొరకడం లేదు కాబట్టి ఇంకా ఏమీ తాకట్టు పెట్టలేదు. సరే నువ్వెంతో అవసరం ఉంటే గానీ నా ఇంటి గడప తొక్కవు కదా, పైగా మళ్ళీ ఇచ్చేస్తానంటున్నావు, వ్యవసాయానికి పెట్టుబడి అంటున్నావు, ఒక మాట అడిగి చూస్తాను అంటూ ప్రభా అని చెప్పనేసరికి మీరెప్పుడొచ్చారు అంటూ మూతి ముక్కు విరుచుకుంటూ మాట్లాడుతుంది. ఇప్పుడే వచ్చాను వదిన అని చెప్పాను కానీ పొలగంప ఇంటికి వచ్చిన చుట్టాలకి కాఫీ టీ ఇవ్వాలని తెలియదా ఏంటని చెప్పాను కానీ ఆ పద్ధతులన్నీ కూడా మీనాకు బాగా తెలుసు, మీనా ఎప్పుడో కాఫీ టీ ఇవ్వడం అయింది, తాగడం అయింది అని చెప్పాను కానీ మరి ఇంకెందుకు నన్ను పిలిచారు అని చెప్పాను కానీ నా తమ్ముడికి అర్జెంటుగా 4 లక్షల రూపాయలు కావాలంట, ఆ ఇంటి పేపర్స్ ఏయో ఇస్తే ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇస్తాను, వాడు 2 నెలల్లో ఆ డబ్బులు తిరిగి తీసుకొచ్చి ఇంటి కాగితాలు విడిపించుకునేటట్టు చేస్తానన్నాడు అని చెప్పాను కానీ ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి కాగితాలు ఇవ్వాలని తన మనసులో ఉన్నా ఇచ్చి బుద్ధి కాకపోయినా కానీ ఇంటి కాగితాలు ఇంట్లో లేవన్న విషయం సత్యానికి తెలియకూడదని, ఏంటి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మీ తమ్ముడికి 4 లక్షల రూపాయలు ఇస్తారా, మీ తమ్ముడు తిరిగిస్తాడన్న గ్యారంటీ ఏముంది, అయినా ఆ ఇంటి కాగితాలు మౌనిక పెళ్లి కోసమనే కదా అలా జాగ్రత్త పెట్టాము, మన ఇంట్లో ఎన్ని అవసరతలున్నా కానీ మౌనిక పెళ్లి కుదిరిన తర్వాతే ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేది, నేను మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వను అని చెప్పాను కానీ అదేంటి ప్రభా అలా మాట్లాడతావు, వాడు ఎంతో కష్టాల్లో ఉన్నాడు కాబట్టే కదా ఎప్పుడు లేనిది మన ఇంటి గడప తొక్కాడు, అలాంటిది వాడి అవసరం అర్థం చేసుకుని ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిస్తే ఇల్లు మన దగ్గరే ఉంటుంది కదా, పైగా 2 నెలల్లో వడ్డీ అసలు 2 కూడా తీర్చేస్తాడు, ఇంకా వాడి కష్టాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పాను కానీ
చాలే, చాలా బాగుంది. ఇంకా ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళందరికీ ఇంటి కాగితాలు అవి ఇవి తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటే ఇల్లు గుల్లవుతుంది. అయినా మీకైతే బుద్ధి లేదు. ఆయనకైనా బుద్ధి లేదా ఏంటి? మన ఇంటికి వచ్చి మన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇమ్మని చెప్తారా అంటూ ఇంకా అక్కడ దబాయించేసరికి ఇంకా చిన్నబుచ్చుకుంటాడు. ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు. ఏంటి ప్రభా, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెప్పి అనుకునే లోపే రోహిణి ఇటు కళ్యాణి ఇద్దరు కూడా నవ్వుకుంటూ లోపలికి వస్తారు. కళ్యాణికి అతను అసలు గుర్తులేదు. ఎప్పుడో పెళ్ళప్పుడు చూసింది. ఇంకా అప్పటికి ఇప్పటికీ మళ్ళీ చూడకపోవడంతో అంతగా జ్ఞాపకం లేదు. వాళ్ళకి మాత్రం బాగా గుర్తు. ఎందుకంటే తన సొంత వదిన గారు కోడలే కాబట్టి తన జీవితం ఎలా ఉందో అని ఇప్పటికీ వాళ్ళ వదిన గారు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ఇదంతా కూడా సత్యం తమ్ముడికి బాగా తెలుసు కాబట్టి రోహిణి లోపలికి రావడంతో రోహిణిని చూస్తాడు. ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది? ఈ అమ్మాయి తన కదా, కళ్యాణి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే అన్నయ్య, ఇంకా వదిన గురించి తెలుసుకోడా నేను ఇంతవరకు ఏదో నమ్మకంతో వచ్చాను. కానీ నా నమ్మకం వమ్మైందని నాకు బాగా అర్థమైంది. ఇక నేను వెళ్ళి వస్తాను. ఏ అమ్మ కళ్యాణి, బాగున్నావా? ఇక్కడ ఉన్నావేంటి? ఓ, నువ్వు రాజమండ్రిలోనే ఉంటున్నారని చెప్పావు కదా. ఓకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. కళ్యాణి ఏంటి? ఇప్పుడు నేను కళ్యాణి అన్న విషయం తెలిసిందంటే ఈయనకి నా గురించి తెలుసా ఏంటి? ఈయన అసలు నేను ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదే అని ఆలోచించుకుంటూ, అవును చిన్న మామయ్య గారు కదా, అసలు గుర్తే లేదు. అప్పటికి ఇప్పటికీ బాగా పాడైపోవడంతో నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి కళ్యాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా కళ్యాణి, ఏం మాట్లాడటం లేదేంటి? నేను మీ చిన్నమావేని అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తన పేరు కళ్యాణి ఏంటి, తన పేరు రోహిణి అయితేను అని చెప్పాను. కానీ ఏంటి వదిన, పరాచకాలు చేస్తున్నావా ఏంటి? డబ్బులు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పావు. సరే, తన పేరు రోహిణి అని అబద్ధం చెప్తావేంటి? తన పేరు కళ్యాణి, తను నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి, ఏంటి తన పేరు కళ్యాణియా? నీకు తను బాగా తెలుసా? ఏ రకంగా తెలుసేంటి అని చెప్పాను. కానీ నీకు తెలియదు కదా, మా వదిన ఆడబడుచు కూతురే ఈ అమ్మాయి. మా వదిన కొడుకుకే కదా ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. సుమారు వీళ్ళ పెళ్ళయ్యి 9 సంవత్సరాలు అవుతుందిలే. ఈ అమ్మాయి కూడా అప్పుడు నేను బాగుండేవాడిని. ఇప్పుడు వ్యవసాయం అది కొంచెం దెబ్బ తినడంతో బెంగ పెట్టుకుని ఇలా మనిషిని ఇలా అయిపోయాను. అందుకే తను నన్ను గుర్తుపట్టకపోవచ్చు. అమ్మ బాగున్నావా అని చెప్పాను. కానీ ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. అతనికి ఇటు ప్రభావతి అత్తయ్యకి పడదు కాబట్టి ఏదో రకంగా అరిచైనా సరే తన నోరు మోయించాలన్న ఉద్దేశంతో, ఎవరండి మీరు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా పేరు రోహిణి, కళ్యాణి కాదని చెప్పాను. కానీ ఏంటమ్మా నువ్వు రోహిణివేంటి, కళ్యాణి కదా? పేరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. అయినా నీ అసలు పేరు కళ్యాణియే కదా. నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి? ఎవరిని చూసే ఎవరని నేను భ్రమపడడం ఏంటి? నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివే కదా, మీకు అప్పుడు పెళ్ళయింది కదా, నీకు ఒక బాబు కూడా ఉన్నాడే కదా. ఇప్పుడు వాడికి 8వ సంవత్సరమా 9వ సంవత్సరమా? ఎక్కడున్నాడు? మీ అమ్మ దగ్గరే ఉన్నాడా అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, ఏ పని మీద వచ్చారో ఆ పని పూర్తి చేసుకు వెళ్ళండి అని చెప్పి రోహిణి లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి సత్యం అంటాడు. ఏంటి నా కొడలు నాగమంటున్నారని చెప్పాను. కానీ నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది ప్రభా. చెప్పరా నువ్వు, ఈ అమ్మాయి ఎవర్రా అని చెప్పాను. కానీ చెప్పాను కదా అన్నయ్య, మా వదిన గారు కోడలు అని చెప్పాను. కానీ ఏమైనా ఫోటోలు ఉన్నాయేమో పంపించమను, అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో. మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటారు అని చెప్పనేసరికి ఇంకా గబగబా వాళ్ళ వదినకైతే ఫోన్ చేస్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను. కానీ అది వదిన, నేను పని మీద రాజమండ్రి వచ్చాను. కానీ అదే కళ్యాణి వాళ్ళ పెళ్లి ఫోటో ఉంది కదా నీ దగ్గర అని చెప్పాను. కానీ మిగిలింది ఆ ఒక్క జ్ఞాపకమే కదా అని చెప్పనేసరికి, వెంటనే నాకు వాట్సాప్ చేయి వదిన అని చెప్పనేసరికి, ఇప్పుడా అని చెప్పాను. కానీ ఇప్పుడే వదిన, చాలా అర్జెంట్ అని చెప్పాను. కానీ సరే అని ఇంకా అతను చనిపోవడంతో అతని జ్ఞాపకంగా వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోనైతే ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. ఆ ఫోటోలు ఒక 5-6 ఫొటోస్ దాకా ఉంటాయి. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఫొటోస్. ఆ ఫొటోస్ రావడంతో, ఇదిగో అన్నయ్య నేను చెప్పాను కదా ఈ అమ్మాయే కళ్యాణి అని చెప్పనేసరికి, రోహిణి 9 సంవత్సరాల క్రితం కాబట్టి రోహిణి కొంచెం సన్నగా ఉంటుంది. ఇదిగో వదిన చూడు, నువ్వు
అని చెప్పనగానే ఇంకా ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకప్పుడే రోహిణి అయితే అదే సమయంలో చెయ్యి పైకెత్తడంతో మణికట్టు దగ్గర చిన్న మచ్చ ఉంటుంది. ఇంకా మచ్చనైతే జూమ్ చేసి మరీ ఫోటో చూసేసరికి ఇంకా చేతి దగ్గర ఉన్న మచ్చ కనిపించడంతో గబగబా రోహిణి చెయ్యినైతే తీసుకునేసరికి ఆ ఫోటోలో ఎక్కడైతే మచ్చ ఉందో అదే మచ్చ ఇటు రోహిణి డ్రెస్ అదే చేతికి కూడా ఉండేసరికి ఒక్కసారిగా ఇప్పటికైనా నమ్మారా వదిన, తన పేరు కళ్యాణి, తనైనా ఈ ఇంట్లో ఎందుకుంది అని చెప్పాను. కానీ తను మా మనోజ్ భార్య కదరా. అవును, నీకు పెళ్ళికి పిలవలేదు కదా, మీ వదిన హడావిడిగా చేసేసింది, ఎవరిని పిలిచిందో ఎవరిని పిలవలేదో కూడా తెలియదు అని చెప్పనేసరికి అప్పుడు రాకపోతే ఏంటి, ఇప్పుడు వచ్చాను కదా, వదినది చాలా గొప్ప మనసు, భర్త చనిపోయిన ఆదర్శాలు గల ఆడదానిలా భావించి ఈ అమ్మాయిని మనోజ్కి ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్పి ఇంకా సరే వదిన ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అతను వెళ్ళిపోవడంతో ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. పైకి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఆగిపోతుంది. అసలు ఎవరు నువ్వు, నీ పేరేంటి, నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేక వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడో పూరు గుడిసెలో ఉన్నారా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ నిజం మాత్రమే చెప్పు, అతను చెప్పింది నిజమా కాదా, నీకు 9 సంవత్సరాల క్రితం పెళ్ళయిందా లేదా, నిన్ను నీ బావకిచ్చి పెళ్ళి చేశారా లేదా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ చేశారు అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అంటే నీకు పెళ్ళయిందని, కొడుకు ఉన్నాడన్న విషయాన్ని దాచిపెట్టి మరి మా మనోజ్ని పెళ్లి చేసుకున్నావు కదా అంటూ ప్రభావతి అయితే రోహిణి చంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు ప్రభావతి రోహిణిని బయటకి పంపించేస్తుందా లేక ఏదైనా శిక్ష వేస్తుందా, అసలు ఏం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.